Our next topic is subtropical and arid fruit crops. ఉప ఉష్ణ మండల పంటలు పండ్ల పంటల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్రేప్, ద్రాక్ష. ద్రాక్ష సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వైటిస్ వెనిఫెరా. వైటిస్ వెనిఫెరా ఫ్యామిలీ వైటేసి. ఆరిజిన్ వచ్చేసి వెస్ట్ ఆసియా ఆర్ మెడిటేరియన్ రీజన్. వెస్ట్ ఆసియా లేదా మెడిటేరియన్ రీజన్. క్రోమోజోమ్ నంబర్ is 38. 2n is equal to 38. So coming to the interesting fact about this grape, in that sophisticated fruit crop అని కూడా ద్రాక్ష అంటారు. అండ్ ఎక్కువగా ఖర్చు, ద్రాక్ష సాగుకి ఎక్కువ ఖర్చు అవసరం వస్తుంది. అండ్ చాలా కమర్షియల్ క్రాప్ ఇది. ప్రతిరోజు డిఫరెంట్ ఆపరేషన్స్ చేస్తే తప్ప ఈ క్రాప్ మన చేతికి రాదు. సో సోఫిస్టికేటెడ్ ఫ్రూట్ క్రాప్ అని అంటారు. ఆకురాల్చే గుణం కలిగిన డెసిడియోస్ నేచర్ కలిగినటువంటి తీగ జాతి బహువార్షిక పండ్ల పంట. తీగ జాతికి చెందిన బహువార్షిక పండ్ల పంట. నెక్స్ట్, ఇది ఒక నాన్ క్లైమాక్టిక్ టైప్ ఫ్రూట్. అండ్ బెర్రీ, ఫ్రూట్ ని బెర్రీ అంటారు. వైన్ ప్రిపరేషన్ కు, జెల్లీ ప్రిపరేషన్ కు, జ్యూస్ ప్రిపరేషన్స్ అండ్ రెజిన్స్ ప్రిపరేషన్స్. రెజిన్స్ మీన్స్ కిస్మిస్ అంటారు కదా, సేమియాలో పెట్టారు అది. సో రెజిన్స్ ప్రిపరేషన్స్ కి వాటి కోసం గ్రేప్స్ ని యూజ్ చేస్తారు. మాక్సిమం 90% ఆఫ్ గ్రేప్ యూజ్డ్ ఫర్ ప్రాసెసింగ్ పర్పస్. ఇన్ వరల్డ్ వైడ్ గా 90% ఆఫ్ గ్రేప్ ని ప్రాసెసింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. జస్ట్ 10% మాత్రమే టేబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇండియాలో దాదాపు టేబుల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్ లో మనకు ఏమంటారు వైన్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్, ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఫెర్రస్ అండ్ విటమిన్ B1 అండ్ B2 కలిగి ఉంటుంది. నెక్స్ట్, ఇందులో న్యాచురల్ షుగర్స్ కలిగి ఉంటుంది. ద్రాక్షలో న్యాచురల్ గా సహజ సిద్ధంగా లభించే షుగర్స్ కలిగి ఉంటాయి. సో షుగర్స్ హెక్సోస్ రూపంలో ఉంటుంది. ఇంపార్టెంట్, హెక్సోస్ రూపంలో దీంట్లో షుగర్స్ అవైలబిలిటీ ఉంటుంది ద్రాక్షలో. నెక్స్ట్, స్టడీ ఆఫ్ గ్రేప్ కల్టివేషన్. ద్రాక్ష సాగు గురించి తెలియజేసే శాస్త్రాన్ని విటికల్చర్ అంటారు. విటికల్చర్. నెక్స్ట్, స్టడీ ఆఫ్ వైన్. మత్తు పానీయాల తయారీ గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఎనాలజీ. నెక్స్ట్, ద్రాక్ష ఒక రకమైన వాసనకు గల కారణం వచ్చేసి మిథైల్ ఆంథ్రానిలైడ్స్. నెక్స్ట్, ద్రాక్షలో లభించే యాసిడ్ వచ్చేసి టార్టారిక్ యాసిడ్. ఇంపార్టెంట్, టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్, బ్లాక్ గ్రేప్స్, నల్లని ద్రాక్షలో లేదా వైన్స్ లో లభించే ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ వచ్చేసి రిజర్వేటాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ దీంట్లో ఉంటుంది. బ్లాక్ గ్రేప్స్ ఆర్ బ్లాక్ వైన్స్. నెక్స్ట్, ద్రాక్ష ఎరుపు రంగుకి గల కారణం వచ్చేసి యాంథోసయానిన్. నెక్స్ట్, పుష్ప విన్యాసాన్ని పానికల్ అంటారు. దీంట్లో మేల్స్, ఫీమేల్స్ అండ్ హెర్మోప్రోడక్ట్స్ ఫుల్ ఉంటాయి. పుష్ప విన్యాసాన్ని పానికల్ అంటారు. నెక్స్ట్, ద్రాక్షని మైగ్రేన్ నివారణకు, తలనొప్పి ఉంటుంది కదా, వన్ టైప్ ఆఫ్ హెడేక్, మైగ్రేన్ నివారణకు, ఆప్ సైడ్ తలనొప్పి అంటారు చూడండి. సో దిస్ ఇస్ మైగ్రేన్ నివారణకు ద్రాక్షని యూజ్ చేస్తారు. సో ఎప్పుడైనా మైగ్రేన్ వస్తే ద్రాక్ష పండు తింటే తగ్గిపోతుంది దాదాపు. అండ్ నెక్స్ట్, కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి వాటికి కూడా యూజ్ చేస్తారు. ఆస్తమా వ్యాధి. నెక్స్ట్, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి ఈ ద్రాక్షని యూజ్ చేస్తారు. నెక్స్ట్, సబ్ జీనస్. ఈ ద్రాక్ష తినదగు ద్రాక్ష ఎడిబుల్ గ్రేప్స్ అన్ని సబ్ జీనస్ ఆఫ్ యువైటిస్ అనే ఉపజాతికి చెందిన తినదగు ద్రాక్ష జాతులన్నీ, తినదగు ద్రాక్ష రకాలు స్పీసెస్ అన్ని యువైటిస్ అనే ఉపజాతికి చెందినవి. నెక్స్ట్, భారతదేశంలో ద్రాక్షను ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంట్రడ్యూస్ చేయబడింది. ద్రాక్ష ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంట్రడ్యూస్ చేయబడింది. నెక్స్ట్, క్రిస్టియన్ మిషనరీస్ వారు సౌత్ ఇండియాలో ద్రాక్షను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది.
సౌత్ ఇండియాలో క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ద్రాక్షని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడంటే 1832. నెక్స్ట్ ఈ విత్తన రహితానికి అంటే పార్థినోకార్పీ అంటే వితౌట్ ఫర్టిలైజేషన్, సో సీడ్లెస్ ఫ్రూట్ ని డెవలప్ చేయడం. సో సీడ్లెస్ ఫ్రూట్ ని డెవలప్ చేసే ఇందులో ఏ టైప్ ఆఫ్ పార్థినోకార్పీ అంటే స్టీనోస్పర్మోకార్పీ. అండ్ నెక్స్ట్ బ్లాక్ కొరియాంత్, అన్ని సీడ్లెస్ వెరైటీస్ ఏమో స్టీనోస్పర్మోకార్పీలో ఉంటాయి. నెక్స్ట్ వన్ జస్ట్ బ్లాక్ కొరియాంత్ అనే ఒక వెరైటీ మాత్రం స్టిమ్యులేటివ్ పార్థినోకార్పీ కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్, స్టిమ్యులేటివ్ పార్థినోకార్పీ కలిగి ఉంటుంది. జస్ట్ ఏ వెరైటీ బ్లాక్ కొరియాంత్. సో స్టీనోస్పర్మోకార్పీ. అండ్ దిస్ ఇస్ ద ట్రాపికల్ ఫ్రూట్ అండ్ సబ్ ట్రాపికల్. ట్రాపికల్ లో పెంచుతారు, సబ్ ట్రాపికల్ లో కూడా ఈ ఫ్రూట్ ని పెంచుతారు. మేజర్ గా దీన్ని సబ్ ట్రాపికల్ లో పెంచుతారు. అండ్ మన తెలంగాణ, ఏపీలో వచ్చేసి హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో దీన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇస్ ద్రాక్షలో జాతులు మరియు వేరుకులాలు. ద్రాక్షలు వివిధ రకాల జాతులు ఉన్నాయి. అందులో తినదగినవి ఉన్నాయి. సో అడవి జాతి ద్రాక్ష సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వైటిస్ వినిఫెరా స్పీసీస్ సిల్వెస్టికా. స్పీసీస్ వచ్చేసి సిల్వెస్టికా. నెక్స్ట్ తినదగు ద్రాక్ష వైటిస్ జాతికి చెందినవి మరియు మస్కడినా జాతికి చెందినవి. నెక్స్ట్ అమెరికన్ గ్రేప్స్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వైటిస్ లార్బ్రుస్కా. ఇంపార్టెంట్, వైటిస్ లార్బ్రుస్కా. నెక్స్ట్ యూరోపియన్ గ్రేప్ ఆర్ వైన్ గ్రేప్. దట్ ఈస్ వైటిస్ వెనిఫెరా కామన్. ఇప్పుడు సాధారణంగా సాగు చేసే రకాల జాతి వైటిస్ వినిఫెరా. దిస్ ఇస్ యూరోపియన్ గ్రేప్. అండ్ ఇది సాధారణంగా క్రాసింగ్స్ బిట్వీన్ ద వైటిస్ లార్బ్రుస్కా క్రాస్ వైటిస్ వుల్పినా. వైటిస్ లార్బ్రుస్కా క్రాస్ వైటిస్ వుల్పినా అనే జీనస్ క్లాసెస్ ద్వారా సాధారణంగా సహజసిద్ధంగా ఏర్పడిన యూరోపియన్ గ్రేప్ ఆర్ వైన్ గ్రేప్ వైటిస్ వినిఫెరా. ఏ క్రాసింగ్ లార్బ్రుస్కా అండ్ వుల్పినా. 90% ఆఫ్ గ్రేప్స్, ఎడిబుల్ గ్రేప్స్ అన్ని ఇప్పుడు మనం సాగు చేస్తున్న 90% ఆఫ్ గ్రేప్స్ అన్ని ఈ జాతి యూరోపియన్ జాతికి చెందినవి, వైన్ గ్రేప్స్ చెందినవి. అండ్ ఫిలాక్సిరాకి అనువైన రకాలు. నెక్స్ట్ మస్కడినా గ్రేప్స్ వచ్చేసి వైటిస్ రొటండిఫోలియా. ఇంపార్టెంట్ స్పీసెస్ మస్కడినా గ్రేప్ వచ్చేసి వైటిస్ రొటండిఫోలియా. బూడిద తెగులును తట్టుకుంటుంది. వైటిస్ రొటండిఫోలియా, ఇది మస్కడినా గ్రేప్. నెక్స్ట్ సమ్మర్ గ్రేప్ వచ్చేసి వైటిస్ ఎస్టివాలిస్. AESTIVALIS ఎస్టివాలిస్ సమ్మర్ గ్రేప్. నెక్స్ట్ వింటర్ గ్రేప్ వచ్చేసి వైటిస్ బార్లాండిస్. వింటర్ గ్రేప్ ఇస్ వైటిస్ బెర్లాండిస్. అధిక pH ను తట్టుకుంటుంది ఇది. నెక్స్ట్ శాండ్ గ్రేప్ వచ్చేసి వైటిస్ రుపేరియా. వైటిస్ రూపెస్ట్రిస్. శాండ్ గ్రేప్ వచ్చేసి వైటిస్ రూపెస్ట్రిస్. జెల్లీ, జామ్ వాటికి ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు శాండ్ గ్రేప్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ రివర్ బ్యాంక్ ఆర్ ఫ్రాస్ట్ గ్రేప్. ఇది వైటిస్ రిపేరియా. ఇంపార్టెంట్. అండ్ రూట్ స్టాక్, యూజ్డ్ యాజ్ రూట్ స్టాక్. దిస్ ఇస్ ద జాతులు ఏంటంటే అడవి జాతి. నెక్స్ట్ తినదగు జాతులు అమెరికన్, యూరోపియన్, మస్కడియన్, సమ్మర్, వింటర్, శాండ్ అండ్ రివర్ బ్యాంక్. ఇవి ముఖ్యమైన జాతులు. సైంటిఫిక్ నేమ్స్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ దిస్? అడవి జాతులు వైటిస్ వినిఫెరా, స్పీసెస్ సిల్వెస్టికా, తినదగిన వైటిస్ మస్కడియన్ గ్రేప్స్. నెక్స్ట్ అమెరికన్ గ్రేప్ ఇస్ లార్బ్రుస్కా అండ్ యూరోపియన్ గ్రేప్ ఇస్ వైటిస్ వినిఫెరా and Muscadian grape is rotundifolia and summer grape is estivalis. Next winter grape is berlandis and next ruperia sand grape and river bank is riperia. This is the root stock and this is the జాతులు జీనస్. నెక్స్ట్ రూట్ స్టాక్ వచ్చేసి ఫిలాక్సిరా తట్టుకునేది. ఫిలాక్సిరా అంటే వన్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్, దట్ ఈస్ ఎఫిడ్ లాంటి ఒక ఇన్సెక్ట్ అన్నమాట. సో
ఫిలాక్సిలం తట్టుకునేది సెయింట్ జార్జ్, ఇంపార్టెంట్, సెయింట్ జార్జ్ అండ్ రిపేరియా రూట్ స్టాక్స్, సెయింట్ జార్జ్ అండ్ రిపేరియా రూట్ స్టాక్స్. నెక్స్ట్ నెమటోడ్ తట్టుకునేది సాల్ట్ క్రీక్ 1616, 1619, 1613 మీన్స్ 1616, 1619, 1613 ఈ రూట్ స్టాక్ నేమ్స్. అండ్ డాగ్ రీడ్స్ అండ్ హార్మోనీ ఏవేవి సాల్ట్ క్రీక్ 1616, 1619, 1613 అండ్ డాగ్ రీడ్స్ అండ్ హార్మోనీ ఇవి నెమటోడ్స్ ని తట్టుకునేది. నెక్స్ట్ థింగ్ ఇస్ సాయిల్ సెలినిటీ, నేలలో ఉప్పు చౌడును నేలలో తట్టుకొని పెరిగేది. నెక్స్ట్ బెర్లాండిస్, ఏది బెర్లాండిస్ అంటే వింటర్ బేర్, బెర్లాండిస్. రిపేరియా మీన్స్ రివర్ ప్యాంక్రేట్. నెక్స్ట్ సాల్ట్ క్రీక్ ఇస్ ఇవి సాయిల్ సెలినిటీ తట్టుకునేది. అయితే ఇక్కడ సాల్ట్ క్రీక్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వైటిస్ చాంపిని, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటిస్ చాంపిని. సో దిస్ ఇస్ ద రూట్ స్టాక్. నెక్స్ట్ వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్, ద్రాక్షలో రకాలు. ఇందులో సీడ్లెస్ అండ్ సీడెడ్ వెరైటీస్ ఉంటాయి. మేజర్ గా సీడ్లెస్ అండ్ సీడెడ్ వెరైటీస్ ఉంటుంది. సీడ్లెస్ కల్టివర్స్, సీడ్లెస్ కల్టివర్ వచ్చేసి క్రిమ్సన్ సీడ్లెస్, బ్యూటీ సీడ్లెస్, థామ్సన్ సీడ్లెస్, పర్లెట్టే, అర్కావతి, అర్కా నీలమణి, శరత్ సీడ్లెస్, సోనాకా సీడ్లెస్ అండ్ తాసి గణేష్. సో క్రిమ్సన్ సీడ్లెస్ అండ్ బ్యూటీ సీడ్లెస్ అండ్ నెక్స్ట్ ఇస్ థామ్సన్ సీడ్లెస్. ఈ థామ్సన్ సీడ్లెస్ అనే వెరైటీ రెసిన్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు, బిజినెస్ తయారు కోసం ఎక్కువ యూజ్ చేస్తారు. నెక్స్ట్ పర్లెట్టే, ఈ పర్లెట్టే అనే వెరైటీ సెల్ఫ్ థిన్నింగ్ వెరైటీ అంటే మెచ్యూరిటీ వచ్చినప్పుడే ఆ ఫ్రూట్స్ అనేవి రాలిపోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద సెల్ఫ్ థిన్నింగ్ వెరైటీ, ఇంపార్టెంట్, దట్ ఈస్ పర్లెట్టే. నెక్స్ట్ అర్కావతి, క్రాసింగ్స్ వచ్చేసి బ్లాక్ చంపా క్రాస్ థామ్సన్ సీడ్లెస్, బ్లాక్ చంపా క్రాస్ థామ్సన్ సీడ్లెస్. ఇది కూడా రెసిన్స్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ అర్కా నీలమణి ఇస్ ద రెడ్ వైన్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు, రెడ్ వైన్ తయారీ కోసం అర్కా నీలమణి యూజ్ చేస్తారు. నెక్స్ట్ శరత్ సీడ్లెస్, సెలెక్షన్ ఫ్రమ్ బ్యూటీ సీడ్లెస్ నుంచి సెలెక్ట్ చేసుకున్న వెరైటీ. నెక్స్ట్ సోనాకా సీడ్లెస్, ఇంపార్టెంట్, సోనాకా సీడ్లెస్ అనే రకము ఇంపార్టెంట్. సో సోనాకా అని కూడా అంటారు దీన్ని. బర్డ్ స్పాట్స్, మొగ్గలు, పూ మొగ్గలు, వాటి మీద బర్డ్ స్పాట్స్ కలిగి ఉంటుంది, ఉబ్బెత్తు మచ్చలు కలిగి ఉంటుంది. ఈ వెరైటీ స్పెషల్ ఇంపార్టెంట్, బర్డ్ స్పాట్స్ కలిగిన వెరైటీ సోనాకా సీడ్లెస్. నెక్స్ట్ ఇస్ ద తాజీ గణేష్, ఇది ఏపీటీఎస్ లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో, నిజంగా సౌత్ ఇండియాలో ఎక్కువగా సాగు చేస్తున్న రకం, దట్ ఈస్ తాజీ గణేష్. నెక్స్ట్ ఈజ్ సీడెడ్ వెరైటీస్, విత్తనాలు కలిగిన రకాలు. ఇంతకుముందు చూసి విత్తనాలు లేని రకాలు. సో విత్తనాలు కలిగిన రకాలు వచ్చేసి అర్కా కాంచన్, నెక్స్ట్ అర్కా హాన్స్, నెక్స్ట్ అనాబిషాయి, గోక్రీ, బెంగళూరు బ్లూ, మస్కట్. ఈ మేజర్ వెరైటీస్, దట్ ఈస్ అర్కా కాంచన్. క్రాసింగ్స్ వచ్చేసి అనాబ్ ఇషాయి క్రాస్ క్వీన్ ఆఫ్ వైన్ యాడ్. దిస్ ఇస్ ద సీడ్లెస్ వెరైటీ, దట్ ఈస్ అర్కా కాంచన్, అనాబిషాయి క్రాస్ క్వీన్ ఆఫ్ వైన్ యాడ్. నెక్స్ట్ అర్కా హాన్స్, బెంగళూరు బ్లూ క్రాస్ అనాబిషాయి. ఇది ఓన్లీ వైన్ ప్రిపరేషన్ కోసం యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అనాబిషాయి, నెక్స్ట్ వెరైటీస్ అనాబిషాయి, ఇండియాలో ఎక్కువగా సాగు చేసే వెరైటీ. నెక్స్ట్ బోక్రీ సినానిమ్స్ వచ్చేసి పచ్చ ద్రాక్ష, గ్రీన్ గ్రేప్స్, పచ్చ ద్రాక్ష లేదా గ్రీన్ గ్రేప్స్. ఇదే బోక్రీ సినానిమ్స్ కూడా అడుగుతారు కొన్నిసార్లు, దట్ ఈస్ తమిళనాడులో ఎక్కువగా సాగు చేసే రకము. నెక్స్ట్ మస్కట్ వెరైటీ సినానిమ్స్ వచ్చేసి గులాబీ. నెక్స్ట్ పన్నీర్, ఇవి సినానిమ్స్. నెక్స్ట్ బెంగళూరు బ్లూ వెరైటీ, ఇది క్రాసింగ్స్ వచ్చేసి రెండు స్పీసీస్ మధ్య క్రాసింగ్ జరిగింది, యూరోపియన్ గ్రేప్స్ అండ్ అమెరికన్ గ్రేప్స్. దట్ ఈస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి వైటిస్ వినిఫెరా అండ్ వైటిస్ లార్బ్రూస్కా. వైటిస్ వినిఫెరా క్రాస్ వైటిస్ లార్బ్రూస్కా, దట్ ఈస్ యూరోపియన్ గ్రేప్స్ క్రాస్ అమెరికన్ గ్రేప్స్. ఇంపార్టెంట్, బెంగళూరు బ్లూ యొక్క క్రాసింగ్స్.
నెక్స్ట్ ఐఏఆర్ఏ వెరైటీస్ వచ్చేసి పూసా ఊర్వశి, ఇంపార్టెంట్ వెరైటీస్. పూసా ఊర్వశి క్రాసింగ్స్ వచ్చేసి హర్ క్రాస్ బ్యూటీ సీడ్లెస్. హర్ HUR హర్ క్రాస్ బ్యూటీ సీడ్లెస్. ఇది ఆంధ్రాక్నోస్ ని తట్టుకుంటుంది, పక్షి కనుతెరుని తట్టుకుంటుంది. నెక్స్ట్ పూసా నవరంగ్, ఇంపార్టెంట్ వెరైటీ. పూసా నవరంగ్ క్రాసింగ్స్ మెడిలైన్ అంగ్విన్ క్రాస్ రూబీ రెడ్. రూబీ రెడ్. దిస్ ఇస్ ద టెన్చూరియర్ వెరైటీ. అంటే దీంట్లో స్కిన్ అండ్ పల్ప్ కలర్ లో ఉంటుంది, విత్ సీడ్స్ కూడా కలర్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద టెన్చూరియర్ వెరైటీ, ఇంపార్టెంట్. టెన్చూరియర్ వెరైటీ పూసా నవరంగ్ క్రాసింగ్స్ మెడిలైన్ అంగ్విన్ క్రాస్ రూబీ రెడ్. నెక్స్ట్ హైబ్రిడ్ వెరైటీస్. హైబ్రిడ్ రకాలు వచ్చేసి అర్కా షామ్, ఇంపార్టెంట్. అర్కా షామ్ క్రాసింగ్స్ వచ్చేసి ఇవి అన్ని IHR నుంచి, అర్కా అనే వెరైటీస్ IHR నుంచి. సో అర్కా షామ్ బెంగళూరు బ్లూ క్రాస్ బ్లాక్ చంపా. జ్యూస్ కోసం యూజ్ చేస్తారు, జ్యూస్ ప్రిపరేషన్ అండ్ వైన్ ప్రిపరేషన్. అర్కా షామ్. నెక్స్ట్ అర్కా శ్వేత క్రాసింగ్స్ వచ్చేసి అనాబి షాయి క్రాస్ థామ్సన్ సీడ్లెస్. నెక్స్ట్ అర్కా మెజెస్టిక్. నెక్స్ట్ వెరైటీ అర్కా మెజెస్టిక్ అనాబి షాయి క్రాస్ బ్లాక్ చంపా. నెక్స్ట్ అర్కా చిత్ర అంగుర్ కలాబ్ క్రాస్ అనాబి షాయి. దట్ ఈస్ అర్కా చిత్ర. నెక్స్ట్ అర్కా సోమా అనాబి షాయి క్రాస్ క్వీన్ ఆఫ్ వైన్ యాడ్. దిస్ ఇస్ అర్కా సోమా. నెక్స్ట్ అర్కా ట్రిష్ణ, ఇంపార్టెంట్. అర్కా ట్రిష్ణ TRISHNA ట్రిష్ణ. బెంగళూరు బ్లూ క్రాస్ క్వీన్ ఆఫ్ వైన్ యాడ్. నెక్స్ట్ అర్కా కృష్ణ అండ్ కృష్ణ. అర్కా కృష్ణ ఇస్ బెంగళూరు బ్లూ క్రాస్ కన్వీనియంట్. అర్కా కృష్ణ ఇస్ బెంగళూరు బ్లూ క్రాస్ కన్వీనియంట్. సో ఇక్కడ అర్కా కృష్ణ అనేది వైన్ ప్రిపరేషన్ కోసం. క్రాసింగ్స్ వచ్చేసి బెంగళూరు బ్లూ క్రాస్ క్వీన్ ఆఫ్ వైన్ యాడ్. సో వైన్ ప్రిపరేషన్, ఎస్పెషల్లీ వైన్ ప్రిపరేషన్ కోసం. కృష్ణ అనేది జ్యూస్ ప్రిపరేషన్ కోసం. సో బెంగళూరు బ్లూ క్రాస్ కన్వీనియంట్ ఇస్ ద కృష్ణ. సో నెక్స్ట్ విశ్రమ్ పర్పస్ ఆఫ్ యూజ్. టేబుల్ పర్పస్ అంటే డైరెక్ట్ కన్సంప్షన్. టేబుల్ పర్పస్ యూజ్ చేసేది థామ్సన్ సీడ్లెస్, పూసా సీడ్లెస్, పర్లెట్టే, గోక్రీ అండ్ బ్లాక్ మస్కట్. ఇది టేబుల్ పర్పస్. నెక్స్ట్ రెసిన్ టైప్స్ ఏమో ఈ రెసిన్స్ అంటే కిస్మిస్ తయారులో 17% కంటే ఎక్కువ తేమ అనేది ఉండకూడదు. 17% కంటే ఎక్కువ తేమ అనేది ఉండవద్దు. సో నెక్స్ట్ TS థామ్సన్ సీడ్లెస్. నెక్స్ట్ అర్కావతి, బ్లాక్ చంపా అండ్ కిస్మిస్ అండ్ అలెగ్జాండ్రియా. ఇవి రెజిన్ తయారీకి యూజ్ చేసేవి. ఇవి థామ్సన్ సీడ్లెస్, అర్కావతి, బ్లాక్ చంపా, కిస్మిస్, అలెగ్జాండ్రియా. నెక్స్ట్ వైన్ గ్రేప్స్. ఈ వైన్ గ్రేప్స్ లో వచ్చేసి 2 types. నెక్స్ట్ వన్ ఇస్ టేబుల్ గ్రేప్స్, టేబుల్ వైన్. నెక్స్ట్ డిజర్ట్ వైన్. 2 types ఆఫ్ వైన్స్ ఉంటాయి. సో ఈ టేబుల్ వైన్స్ లో హై షుగర్స్ అండ్ హై అసిడిటీ. హై షుగర్స్ మరియు ఎక్కువ ఆమ్లత్వం మరియు ఎక్కువ చక్కెర కలిగి ఉంటుంది. నెక్స్ట్ డిజర్ట్ వైన్ లో ఏంటంటే ఎక్కువ చక్కెర మరియు తక్కువ అసిడిటీ కలిగి ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లాక్ చంపా అండ్ నెక్స్ట్ రెడ్ ప్రిన్సెస్, చీమా సాహేబీ. నెక్స్ట్ is the sweet and juices purpose. Next is the sweet and juices purpose. Sweet మరియు juices preparation కోసం బెంగళూరు బ్లూ, బ్లాక్ చంపా, నెక్స్ట్ గులాబీ. నెక్స్ట్ క్యానింగ్ పర్పస్. క్యానింగ్ గ్రేప్స్ వచ్చేసి థామ్సన్ సీడ్లెస్, పూసా సీడ్లెస్, పర్లెట్. ఇవి బేస్డ్ ఆన్ పర్పస్ ఆఫ్ యూజ్. నెక్స్ట్ ఈజ్ ద్రాక్ష మొక్క యొక్క వివరణ. అంటే మొక్క ఎలా ఉంటుంది ద్రాక్ష మొక్క.
ఏ భాగాలను ఏమని పిలుస్తారు. సో దిస్ ఇస్ ద ద్రాక్ష మొక్క ఉంటుంది. ఇక్కడ వేర్లు, ప్రధాన కాండాన్ని ట్రంక్ అంటారు. ప్రధాన కాండాన్ని ట్రంక్ అంటారు. సో ప్రధాన కాండం యొక్క శిఖర భాగంలో బ్రాంచెస్ ఉద్భవిస్తాయి కదా. సో ఫస్ట్ బ్రాంచెస్ ఉద్భవిస్తాయి కదా. సో ఆ ప్రదేశాన్ని హెడ్ అంటారు. హెడ్. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి ఉద్భవించే మొదటి లాటరల్ బ్రాంచెస్, ఫస్ట్ ఉద్భవించే బ్రాంచెస్ ని ప్రైమరీ ఆర్మ్స్ లేదా కార్డాన్స్ అంటారు. CARDONS, కార్డాన్స్. మొదటి ఆర్మ్స్, ప్రైమరీ ఆర్మ్స్ అంటారు ఈ భాగాన్ని, ఫస్ట్ ఉద్భవించే భాగం. నెక్స్ట్ ఈ ప్రైమరీ ఆర్మ్స్ నుంచి ఉద్భవించే కొమ్మలు, సెకండరీ వచ్చే బ్రాంచెస్ ని సెకండరీ బ్రాంచెస్ అంటారు. వీటిని సెకండరీ బ్రాంచెస్ అంటారు. ప్రైమరీ నుంచి ఉద్భవించారు సెకండరీ బ్రాంచెస్ అంటారు. ఇవి బాగా ముదిరిపోయిన తర్వాత వీటిని కేన్ అని పిలుస్తారు. సో బాగా ముదిరిన కార్డాన్స్ ని, బాగా ముదిరిన ఆర్మ్స్ ని, ఇదర్ మేబీ ప్రైమరీ ఆర్ సెకండరీ ఆర్మ్స్, వాటిని కేన్ అంటారు. సమ్ టైమ్స్ కొన్ని ట్రైనింగ్ సిస్టమ్స్ లో ఇవి ఉంచారు, సెకండరీ ఆర్మ్స్ ఉంచారు. సో ప్రైమరీ ఆర్మ్స్ నుంచి ఫ్రూటింగ్ చేస్తారు. సో ఈ ఫ్రూట్ ఏదైతే కార్డాన్స్ ఉంటాయి చూడు, ఆ బాగా ముదిరిన కార్డాన్స్ ని ఏమంటారు? కేన్ అంటారు. CAN, ఇంపార్టెంట్. ముదిరిన కార్డాన్ కొమ్మలను కేన్ అంటారు. నెక్స్ట్ కేన్ నుంచి ఆ కేన్ ని 1 నుంచి 2 కణుపులు వెనక్కి కట్ చేస్తే, వెనక్కి కత్తిరిస్తే దాన్ని రెన్యువల్ స్పర్ అంటారు. రెన్యువల్ స్పర్ అంటారు. ఇంపార్టెంట్. కేన్ కొమ్మలను 1 నుంచి 2 కణుపులు వెనుకకు కట్ చేస్తే దాన్ని రెన్యువల్ స్పర్ అంటారు. సో ఈ కేన్ కొమ్మల నుంచి ఉద్భవించే లేత మీన్స్ కొత్తగా ఉద్భవించే కొమ్మలను స్పర్ అంటారు. SPUR, స్పర్. ఇంపార్టెన్స్ టర్మ్స్. స్పర్ అంటారు. ఈ స్పర్ నుంచి ఉద్భవించే కొమ్మల పైన పానికిల్స్ వస్తే, మీన్స్ పానికిల్స్ అంటే ఫ్లవరింగ్ వస్తే, ఫ్లవర్ బర్డ్స్ వస్తే వాటిని ఫ్రూటింగ్ స్పర్ అంటారు. ఏమంటారు? ఫ్రూటింగ్ స్పర్. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ ద ప్లాంట్, హౌ ప్లాంట్ లుక్స్ లైక్. ప్లాంట్ ఎలా ఉంటుంది, అందులో ఏ భాగాలని ఏమని అంటారు. సో ప్రధాన కాండాన్ని ట్రంక్ అంటారు. ప్రధాన కాండ శిఖర భాగాన్ని హెడ్ అంటారు. మొదటిగా ఉద్భవించే కొమ్మలను ప్రైమరీ ఆర్మ్స్ లేదా కార్డాన్స్ అంటారు. అక్కడి నుంచి ఉద్భవించే కొమ్మలను సెకండరీ ఆర్మ్స్ అంటారు. సెకండరీ ఆర్మ్స్ ముదిరిన కార్డాన్స్ లేదా ఆర్మ్స్ ని ఏమంటారంటే కేన్ అంటారు. కేన్ కత్తిరించే వెనక్కి కత్తిరిస్తే దాన్ని రెన్యువల్ స్పర్ అంటారు. సో కేన్ నుంచి ఉద్భవించే కొమ్మలను స్పర్స్ అంటారు. స్పర్ మీద ఫ్రూటింగ్ వస్తే వాటిని ఫ్రూటింగ్ స్పర్ అంటారు. సో దిస్ ఇస్ ద ప్లాంట్. అండ్ నెక్స్ట్ ప్లాంటింగ్ స్పేసింగ్. ద్రాక్షలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంటింగ్ స్పేసింగ్ ఫాలో అవుతాయి. సో ఏంటంటే సీడ్లెస్ వెరైటీస్ కి ఇంపార్టెంట్ స్పేసింగ్. సీడ్లెస్ వెరైటీస్ కి 1.8 into 2.4 మీటర్స్, 1.8 into 2.4 మీటర్స్. పిట్ సైజ్, గుంత సైజ్ వచ్చేసి 60 సెంటీమీటర్స్ క్యూబ్. 60 సెంటీమీటర్స్ క్యూబ్, 60 సెంటీమీటర్స్ క్యూబ్. స్పేసింగ్ 1.8 into 2.4. నెక్స్ట్ సీడెడ్ వెరైటీ, విత్తనాలు కలిగిన రకాలలో స్పేసింగ్ ఎక్కువగా ఉంటుంది. సో 4.5 క్రోస్ 4.5 మీటర్స్ ఇంటూ 4.5 మీటర్స్, 4.5. సో పిట్ సైజ్ వచ్చేసి 90 సెంటీమీటర్స్ క్యూబ్, 90 సెంటీమీటర్స్ క్యూబ్. సో దిస్ ఈస్ ద స్పేసింగ్ ఆఫ్ ద్రాక్ష. అండ్ నెక్స్ట్ అవర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ద్రాక్షలో శిక్షణ. ద్రాక్షలో శిక్షణ అంటే మొక్కలు ఎలా పెంచాలి, ఏ ట్రైనింగ్ మెథడ్స్ ఏవి. సో ఫస్ట్ వన్ ఈస్ హెడ్ సిస్టమ్. ఇందులో ఏంటంటే తక్కువ దృఢమైన మొక్కలు అండ్ కింది కణుపుల్లో ఫ్రూటింగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కింది కణుపులు అంటే ఫస్ట్ లాటరల్ బ్రాంచెస్ లోనే మనకు ఫ్రూటింగ్ ప్రొడ్యూస్ చేసే టైప్స్ ఆఫ్ వెరైటీస్ లో ఈ సిస్టమ్ ఫాలో అవుతుంది. సో ఈ సిస్టమ్ లో ఏంటంటే మొక్కని పొదలాగా ప్రొడ్యూస్ చేస్తారు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మొక్క పొదలాగా తయారవుతుంది. సో ఇందులో ఏంటంటే ఒక పోల్ నాటేసిన తర్వాత, స్విమ్మింగ్ పూల్ పోల్ నాటేసిన తర్వాత దాని పక్కన మొక్క వేసుకుంటే 4 ఫీట్లు ఎదిగిన తర్వాత దాదాపు 1 మీటర్ అంటే 91 సెంటీమీటర్ వద్ద కట్ చేయాలి. 4 ఫీట్లు పెరిగిన తర్వాత, 4 ఫీట్లు ఇంపార్టెంట్, 4 ఫీట్లు హైట్ లో ఏం చేస్తారంటే కట్ చేసేసి అక్కడ నుంచి లాటరల్ బ్రాంచెస్ డెవలప్. సో ప్రైమరీ ఆర్మ్స్ డెవలప్ అయ్యాయి. అక్కడ నుంచి ఏం చేస్తారంటే రెన్యువల్ కేన్, అంటే ఈ ప్రైమరీ ఆర్మ్స్ ముదిరిన తర్వాత రెన్యువల్
బ్యాక్ కట్ చేసి ఇందులో నుంచి వచ్చే స్పర్స్, ఫ్రూటింగ్ స్పర్స్ ని ఇక్కడే స్ప్రెడ్ చేసి ఇస్తారు. సో 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత ఎట్లా కనిపిస్తుంది? పొదలాగా కనిపిస్తుంది. ఈ మొక్క పొదలాగా కనిపిస్తుంది. సో ఈ పద్ధతిలో 2000 నుంచి 2500 మొక్కలు మన ఎకరానికి వేసుకోవచ్చు. 2000 నుంచి 2500 మొక్కలు మన ఎకరానికి వేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ పద్ధతిలో స్టేకింగ్ అనేది కంపల్సరీ. ఇందులో ఈ పద్ధతి అనువైన రకాలు వచ్చేసి బ్యూటీ సీడ్లెస్, పెర్లట్టే అండ్ డిలైట్ అండ్ గోల్డ్. బ్యూటీ సీడ్లెస్, పెర్లట్టే, డిలైట్ అండ్ గోల్డ్ దీనికి అనువైన రకాలు. దిస్ ఇస్ ద హెడ్ సిస్టమ్. నెక్స్ట్ ట్రైనింగ్ సిస్టమ్ ఇస్ బోఆర్ సిస్టమ్ ఆర్ పండాల్ సిస్టమ్. పందిరి పద్ధతి ద్రాక్షలో ఎక్కువగా, భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే పద్ధతి వచ్చేసి పందిరి పద్ధతి. దట్ ఈస్ పండాల్ సిస్టమ్, ఆర్బోర్, పెర్గోలా సిస్టమ్, మాండవా సిస్టమ్ ఆర్ ఓవర్ హెడ్ సిస్టమ్ ఆర్ బోవర్ సిస్టమ్. ఇవి సినానిమ్స్, ఇంపార్టెంట్. పెర్గోలా, మాండవా, ఓవర్ హెడ్, బోవర్, ఆర్బోర్ అండ్ పండాల్ సిస్టమ్ అన్ని సినానిమ్స్ అన్నమాట. సో ఈ సిస్టమ్ లో ఏం చేస్తారంటే, ఇందులో సిమెంట్ పోల్స్ నాటేసి, చతురస్రాకారంలో సిమెంట్ పోల్స్ నాటేసి, జిఐ వర్క్ గాల్వనైజ్డ్ ఐరన్ తోటి, వైర్స్ తోటి మొత్తం పందిర్ లాగా కట్టేస్తారు అనమాట. కట్టేసిన తర్వాత జిఐ పోల్ వచ్చేసి 7 ఫీట్స్ ఎత్తు ఉండాలి. సిమెంట్ పోల్ వచ్చేసి 7 ఫీట్స్ ఎత్తులో, హైట్ లో ఉండాలి. 7 ఫీట్స్ ఎత్తులో ఉండాలి. సో ఈ 2 పోల్ల మధ్యలో మొక్కలు నాటుతారు. నాటేసి ఫస్ట్ ఇక్కడ నుంచి కాంతి ఉద్భవించిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రైమరీ ఆర్మ్స్ అలో చేస్తారు. ప్రైమరీ ఆర్మ్స్ 60 సెంటీమీటర్ దూరం వెళ్ళిన తర్వాత సెకండరీ ఆర్మ్స్ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత సెకండరీ ఆర్మ్స్ ఉద్భవిస్తాయి. సో ప్రతి ప్రైమరీ ఆర్మ్స్ నుంచి సెకండరీ ఆర్మ్స్ ఉద్భవిస్తాయి. సెకండరీ ఆర్మ్స్ నుంచి టెరిషరీ, దట్ ఈస్ నథింగ్ బట్ స్పర్స్ ఉద్భవిస్తాయి. సో ఒక్క మొక్క నుంచి 12 సెకండరీ బ్రాంచెస్, 12 సెకండరీ ఆర్మ్స్ డెవలప్ అవుతాయి. సో ఇలా ఈ పందిరి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద పండాల్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో ఎక్కువగా అనాబ్ ఈషాయి అనే దృఢంగా ఎక్కువగా పెరిగే మొక్కలు, ఎక్కువగా ఎత్తులో పెరిగే మొక్కలు, ఎక్కువ విగరస్ గ్రోత్ కలిగిన మొక్కలను ఈ సిస్టమ్ లో ఫాలో చేస్తారు. ఇందులో అనాబ్ ఈషాయి అనే రకాన్ని ఎక్కువగా ఈ పండాల్ సిస్టమ్ లో యూజ్ చేస్తారు. దిస్ ఈస్ అబౌట్ ద పండాల్ సిస్టమ్. నెక్స్ట్ ఇస్ టెలిఫోన్ సిస్టమ్ ఆర్ ఓవర్ హెడ్ సిస్టమ్. టెలిఫోన్ ట్రెలిస్ సిస్టమ్ అంటారు. టెలిఫోన్ ట్రెలిస్ ఆర్ ఓవర్ హెడ్ ఆర్ టెలిఫోన్ సిస్టమ్. ఇందులో ఏంటంటే ఎక్కువ అగ్రాధిక్యత కలిగినటువంటి, అంటే ఎపికల్ డామినెన్స్, ఎక్కువగా శాఖీయ భాగం పెరిగేటటువంటి రకాలను ఇందులో ట్రైనింగ్ చేస్తారు. సో ఏం చేస్తారంటే, ఒక లాటరల్ వైర్స్ పెంచేసి, పోల్స్ నాటి వైర్స్ ఒకటి పెంచేసి దానిపైన మొక్కలను ఇలా డైరెక్ట్ పాకిస్తారు అన్నమాట. దిస్ ఇస్ ద టెలిఫోన్ సిస్టమ్, అంటే కమ్యూనికేషన్, ఇలా వైర్ వెళ్తున్నట్టు వెళ్తుంది. సో దిస్ ఇస్ టెలిఫోన్ సిస్టమ్. అండ్ ఇందులో వచ్చే సమస్య ఏంటంటే, నిఫిన్ సిస్టమ్ ఆర్ టెలిఫోన్ సిస్టమ్ లో వచ్చే సమస్య ఏంటంటే, ఎక్కువ రశ్మికి గురి కావడం వల్ల గ్రేప్స్ లో మన పండ్లు పగిలిపోవడము, కాయలు పగిలిపోవడం అనే సమస్య ఎదురవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఇస్ నిఫిన్ సిస్టమ్ ఆర్ ఎస్పాలియర్ సిస్టమ్ ఆర్ కార్డన్ సిస్టమ్. ఎస్పాలియర్ ఆర్ కార్డన్ సిస్టమ్, దిస్ నిఫిన్ సిస్టమ్. సో 2 సినానిమ్స్ అన్నమాట. సినానిమ్స్ ఇంపార్టెంట్. ఇందులో ఏంటంటే 2 పోల్లు నాటి వాటి 3 లేదా 2 కంటే ఎక్కువ వైర్లు 60 నుంచి 70 సెంటీమీటర్ గ్యాప్ తోటి వైర్లు పెట్టేసి మధ్యలో మొక్కలు నాటుతారు. మొక్కలు నాటిన తర్వాత ఇలా ప్రైమరీ బ్రాంచెస్, సెకండ్ బ్రాంచెస్ ఇలా పారిస్తారు వైర్లు. సో దిస్ ఈస్ ద నిఫిన్ సిస్టమ్, కామన్లీ యూజ్ చేస్తారు అన్నమాట, నిఫిన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ వైట్ రెల్లీ సిస్టమ్. ఈ వైట్ రెల్లీ సిస్టమ్ అడ్వాన్స్ ఏంటంటే, ఇక్కడ 2 వై షేప్డ్ పోల్స్ నాటి, మీన్స్ ఐరన్ పోల్స్ నాటి, దానికి వైర్ జిఐ వైర్, బెండింగ్ వైర్ లాంటిది, అదే జిఐ వైర్, గాల్వనైజ్డ్ వైర్స్ కట్టేసి మధ్యలో మొక్క నాటుతారు. మొక్క నాటిన తర్వాత ఇలా ప్రైమరీ బ్రాంచెస్, సెకండరీ బ్రాంచెస్ ఇలా ఆలోచిస్తారు. సో అది ఇలా లుక్స్ వై షేప్ లో ఇక్కడ కనిపిస్తుంది. సో వై షేప్ లో ఇక్కడ పోల్స్ వైర్స్ కట్టేసి మధ్యలో మొక్క నాటుతారు. ఇలా స్ప్రెడ్ చేసేస్తారు బ్రాంచెస్ వైర్స్. సో దిస్ ఇస్ వైట్ రెల్లీ సిస్టమ్, అడ్వాన్స్. ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో మన రీసెర్చ్ స్టేషన్స్ లో ఇది ఫాలో అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ట్రైనింగ్ సిస్టమ్స్ ఆఫ్ గ్రేప్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ ద్రాక్షలో కత్తిరింపులు.
ద్రాక్షలో కత్తిరింపులు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఫ్రూటింగ్ రావాలంటే ఫ్లవర్ బర్డ్ ఇనిషియేషన్ కోసం మేజర్ రోల్, ఇంపార్టెంట్ రోల్. కత్తిరింపులు లేనిదే ద్రాక్ష అనేది మనకు పండ్లు రావాలి. సో కత్తిరింపులు ఇంపార్టెంట్. సో సమ్మర్ ప్రూనింగ్ అండ్ వింటర్ ప్రూనింగ్, 2 టైప్స్ ఆఫ్ ప్రూనింగ్ చేస్తారు ద్రాక్షలో. సో సమ్మర్ ప్రూనింగ్ ని బ్యాక్వర్డ్ ప్రూనింగ్, ఫౌండేషన్ ప్రూనింగ్, అండ్ గ్రోత్ ప్రూనింగ్ అని కూడా అంటారు. సో సినానిమ్స్ ఇంపార్టెంట్. సో ఏపీ, కర్ణాటక ఏరియాస్ లో మార్చ్, ఏప్రిల్ లో ఈ ప్రూనింగ్ చేస్తారు సమ్మర్. అండ్ తమిళనాడులో జూలైలో వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ప్రధాన కేన్ నుంచి ఉద్భవించే ఆర్మ్ నుంచి ఉద్భవించే కొమ్మలను కింది వైపు అంటే చివరి నుంచి ఒకటి లేదా 2 మొగ్గలు వదిలిపెట్టి కట్ చేస్తారు. సో దిస్ ఈస్ సమ్మర్ ప్రూనింగ్. అంటే బ్యాక్వర్డ్, ఆ కొమ్మ చివరి నుంచి బ్యాక్ వస్తున్నారు కటింగ్ కోసం. సో దట్ ఈస్ కాల్డ్ బ్యాక్వర్డ్ ప్రూనింగ్. సో 1 లేదా 2 మొగ్గలు వదిలేసి కట్ చేస్తారు. సో దిస్ ఈస్ కాల్డ్ ద సమ్మర్ ప్రూనింగ్, బ్యాక్వర్డ్ ప్రూనింగ్, ఫౌండేషన్ ప్రూనింగ్, గ్రోత్ ప్రూనింగ్ అన్న ఒకటే ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వింటర్ ప్రూనింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ ప్రూనింగ్. దీనే ఫార్వర్డ్ ప్రూనింగ్ అంటారు. ఏపీ, మహారాష్ట్ర ఏరియాస్ లో నవంబర్ నెలలో వేస్తారు. అండ్ కర్ణాటక ఏరియాస్ లో డిసెంబర్ లో ఈ ప్రూనింగ్ చేస్తారు, వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ లో చేసే ప్రూనింగ్ వింటర్ ప్రూనింగ్, సమ్మర్ లో చేసే ప్రూనింగ్ సమ్మర్ ప్రూనింగ్. అండ్ ఫార్వర్డ్ ప్రూనింగ్, వింటర్ ప్రూనింగ్ ఒకటే. సో ఫార్వర్డ్ ప్రూనింగ్ ఏమంటే ప్రధాన శాఖ నుంచి, అంటే ప్రధాన కొమ్మల నుంచి, ఆర్మ్స్ నుంచి ఉద్భవించే కేన్ కొమ్మల నుంచి ఇక్కడ అంటే ఫ్రమ్ ఎండ్ సైడ్ కాకుండా ఫ్రంట్ శాఖ సైడ్ నుంచి కొన్ని మొగ్గలు వదిలిపెట్టి, సాధారణంగా 5 నుంచి 10 మొగ్గలు వదిలిపెడతారు. సో కొన్ని మొగ్గలు వదిలిపెట్టి కట్ చేస్తారు. ఇది వింటర్ ప్రూనింగ్. సో డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ వెరైటీస్ లో వేరే విధంగా ఈ ప్రూనింగ్ చేస్తారు అన్నమాట. సో ఏంటంటే అనాబిసాయిలో 5 మొగ్గలు వదిలిపెడతారు, శాఖ నుంచి 5 మొగ్గలు వదిలిపెట్టి ఇక్కడ కట్ చేస్తారు. ఈ డైరెక్షన్ లో మీన్స్ కొమ్మల నుంచి. అదే సమ్మర్ ప్రూనింగ్ అయితే టాప్ నుంచి బ్యాక్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ బ్యాక్వర్డ్. దిస్ ఇస్ ఫార్వర్డ్, మీన్స్ ఫార్వర్డ్ టు ద ఎండ్ బ్రాంచ్. సో థామ్సన్ సీడ్లెస్ లో వచ్చేసి 10 మొగ్గలు వదిలిపెట్టారు. అదే అనాబిసాయిలో 5 మొగ్గలు. అండ్ బెంగళూరు బ్లూ లో 4 మొగ్గలు వదిలిపెట్టారు. నెక్స్ట్ గులాబీ రకంలో 9 మొగ్గలు వదిలిపెట్టి ప్రూనింగ్ అనేది చేస్తారు. సో దిస్ ఈస్ ద ప్రూనింగ్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆపరేషన్ ఇన్ గ్రేప్స్. రైట్, నెక్స్ట్ టాపిక్ ఇస్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఇన్ గ్రేప్స్. ద్రాక్షలో వృద్ధి నియంత్రకాల పాత్ర. ద్రాక్ష దిగుబడి ఇవ్వాలంటే మనకు ప్రూనింగ్ అండ్ ట్రైనింగ్ వాటితో పాటు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, అవి వృద్ధి నియంత్రకాలని మేజర్ పార్ట్. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కరెక్ట్ యూజ్ చేయకుంటే మనకు ఫ్రూటింగ్ అనేది సరిగ్గా రాదు మన క్లైమేట్. సో అండ్ ఎవ్రీ క్లైమేట్, బట్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. సో నెక్స్ట్ పిందె ఏర్పడుట కోసం ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వచ్చేసి పారాక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ అనే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ని యూజ్ చేస్తారు. ఎప్పుడు పానికిల్ ఏర్పడిన తర్వాత, ఫ్లవరింగ్ బ్లూమ్ అయిన తర్వాత 4 to 6 days తర్వాత, పానికిల్ మీద ఫ్లవరింగ్ బ్లూమ్ అయిన తర్వాత ఈ పారాక్లోరోఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ అనే కెమికల్ ని యూజ్ చేయడం ద్వారా మనకు పిందె అనేది కరెక్ట్ ఏర్పడుతుంది, ఫ్రూట్ సెట్టింగ్ అనేది కరెక్ట్ జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ థామ్సన్ సీడ్లెస్ లో, బ్లాక్ కొరియాన్ వెరైటీస్ లో ఈ కెమికల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ కాయ పరిమాణం పెంచడానికి అదే బెర్రీ ఎలాంగేషన్ కోసం లేదా కాయ పరిమాణం పెంచడానికి GA3 ని యూజ్ చేస్తారు, జిబ్బరిలిక్ యాసిడ్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి అనాబిషాయి, బోక్రి వెరైటీస్ లో కాయ పరిమాణం పెంచుటకు యూజ్ చేస్తారు. నెక్స్ట్ గుత్తుల పరిమాణం, అదే క్లస్టర్స్, ద్రాక్ష గుత్తుల పరిమాణం పెంచడానికి GA3, జిబ్బరిలిక్ యాసిడ్, టీపా, TCPA ఈ కెమికల్స్ ని యూజ్ చేస్తారు. ఇది క్లస్టర్స్. ఎప్పుడైతే క్లస్టర్స్ ఫామ్ అయిన తర్వాత ద్రాక్షలు మేజర్గా ఏం చేస్తారంటే ఒక గిన్నె లాంటిది పట్టుకొని దాంట్లో కెమికల్ కలుపుకొని క్లస్టర్ ఫామ్ అయిన తర్వాత వాటిని ముంచుకుంటా పోతారు తోటలో. సో ఏమవుతుందంటే అక్కడ క్లస్టర్ సైజ్ పెరుగుతుంది. ఇదొక ఆపరేషన్. నెక్స్ట్ పక్వత దశలో, మెచ్యూర్ స్టేజ్ లో 15 రోజులు ఆలస్యం చేయడానికి, పక్వత దశలో 15 రోజులు ఇంకా ఆలస్యం చేయడానికి ఏం చేస్తారంటే BOA, బెంజోయిల్ ఇథోల్ ఏ ఎసిటిక్ యాసిడ్, BOA, బెంజో ఇథల్ ఏ ఎసిటిక్ యాసిడ్, BOA ని యూజ్ చేస్తారు.
దీనికి ఆలస్యం చేయడానికి, పూత ఒక 15 రోజులు ఆలస్యం చేయడానికి, సారీ ఫ్రూటింగ్ హార్వెస్టింగ్ స్టేజ్ ని 15 రోజులు ఎక్స్టెండ్ చేయడానికి BOE యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెచ్యూరిటీ ఇండిసెస్ ఆఫ్ గ్రేప్. ఈ పక్వాన్ని రావడాన్ని, ద్రాక్ష పక్వాన్ని రావడాన్ని ఏమంటారంటే వెరైజిన్ అంటారు. ఇంపార్టెంట్ ఇది వెరైజిన్. అండ్ నెక్స్ట్ దీంట్లో TSS పర్సెంటేజ్ ని బట్టి మనకు పక్వత అనేది నిర్ధారిస్తుంది. సో అనాబిషాయిలో 15 నుంచి 16% TSS కలిగి ఉంటుంది. 15 నుండి 16% TSS కలిగి ఉంటుంది. నెక్స్ట్ థామ్సన్ సీడ్లెస్ లో 21 నుంచి 22 డిగ్రీల బ్రిక్స్ షుగర్ కలిగి ఉంటుంది, మీన్స్ TSS కలిగి ఉంటుంది. అప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వ్యాక్సీ లేయర్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పక్వానికి వచ్చినప్పుడు గుత్తులలో ఆ కాయల మీద డస్ట్ అంటే బూడిద రంగు ఏర్పడుతుంది. ఇంకోటి ఎండ్ ఫ్రూట్, గుత్తు యొక్క చివరన ఉన్న ఫ్రూట్ సింపుల్ గా వచ్చేస్తుంది. ఒకవేళ దాన్ని పికప్ చేస్తే సింపుల్ గా వచ్చిందంటే ఆ బంచ్ అనేది మెచ్యూర్ స్టేజ్కి వచ్చినట్టు అర్థం. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద గ్రేప్ కల్టివేషన్ అండ్ విటికల్చర్, గ్రేప్ ప్రొడక్షన్ గురించి.